ఉపదేశకుడు గ్రంథము అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 2 నుండి 11 వరకు. వ్యర్థము వ్యర్థము అంతయు వ్యర్థమే అని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. సూర్యుని క్రింద ఈ ధరణిపై నరుడు పడు నానాశ్రములకు ఫలితమేమున్నది? ప్రాత తరములు గతించి క్రొత్త తరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడును ఒకే రీతిని కొనసాగిపోవుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు వీచి అచ్చటి నుండి ఉత్తరమునకు మరలి అచ్చట గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానమును చేరుకొనుచున్నది. నదులన్నీయు సముద్రములోనికి ప్రవహించును, అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరల నది జన్మస్థానమును చేరుకొని అచ్చటి నుండి మరల ప్రవహింప మొదలిడును. ప్రతి దినము సమస్తమును ఎడతెరిపి లేకుండా జరుగుచున్నవి. మానవులు దానిని వివరింపజాలరు. మన కన్నులు తాము చూచిన వానితో గాని, మన చెవులు తాము విన్న వానితో గాని సంతృప్తి చెందుట లేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరల చేయుచున్నారు. సూర్యుని క్రింద క్రొత్తది ఏదియును లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనను పరిశీలింపుడు. అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విశదమగును. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరును జ్ఞప్తి అందుంచుకొనరు. అట్లే ఇక జరుగు వానిని కూడా భవితరముల వారు జ్ఞప్తి అందుంచుకొనరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 7 నుండి 9 వరకు. ఆ కాలమున గలిలయ రాజ్య పాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయనా స్నాపకుడగు యోగాను మృతుల నుండి జీవముతో లేపబడెనని కొందరు, ఏలియా అవతరించేనని మరి కొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచేనని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించి తిని కదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. A reading from the Holy Gospel according to Saint Luke, chapter 9, verses 7 to 9. Now Herod the ruler heard about all that had taken place, and he was perplexed, because it was said by some that John had been raised from the dead, by some that Elijah had appeared,
and by others that one of the ancient prophets had arisen. Herod said, John I beheaded, but who is this about whom I hear such things? And he tried to see him. The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో హేరోదు అనేటువంటి రాజు ఒక దైవ సేవకుడిని ప్రవక్తని స్నాపకుడు యోహాను తలను నరికి హత్య చేశాడు. స్నాపకుడు యోహాను సంతోషముగా సమాధానంగా ఆయన పరలోకానికి చేరారు. ఆయనకి ఒకేసారి మరణం వచ్చింది, కానీ హేరోదుకు ప్రతిరోజు మరణము, భయము అనేటువంటి మరణము. ప్రతి క్షణము యేసు ప్రభు గురించి వినినప్పుడల్లా యోహాను తిరిగి వచ్చేసారో ఏమో అని భయపడుతూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని మార్గములో, నీతి మార్గములో, సత్య మార్గములో నడిచినట్లయితే మనకు భయము రాదు, మరణము రాదు. కానీ చెడు దారిలో హేరోదు వలె మనం జీవించినట్లయితే ప్రతిరోజు మనము భయపడుతూ ఉండాలి. ప్రశాంత మనకు ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి మన జీవితంలో ఎల్ల వేళలో సంతోషంగా సమాధానంగా ఉండాలంటే స్నాపకుడు యోహాను వలె మనము జీవించాలి. అప్పుడు మనకు ఒకేసారి మరణం వచ్చినా కూడా పరలోకానికి మనం వెళ్ళవచ్చు. పరలోకములో సమాధానంగా యేసు ప్రభుతో కలిసి మనము కలకాలము సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి ఇరుకైన మార్గమును ఎన్నుకొని పరలోకానికి మనం చేరుతాం. విశాలమైన మార్గం వద్దు. విశాలమైన మార్గం నరకానికి తీసుకువెళ్ళే మార్గము. యేసు ప్రభు వాక్యాన్ని విని ఆయన మార్గంలో నడిచి దేవుని రాజ్యమును స్వాధీనం చేసుకుందాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. స్నాపకుడు యోహాను వలె నీతి మార్గము, సత్య మార్గము యేసయ్యా, ఆ మార్గాన్ని పట్టుకొని జీవించే భాగ్యం దయచేయండి, ఆశీర్వదించండి. పాపపు జీవితం మాకు వద్దు, పరిశుద్ధ జీవితం మాకు కావాలి. పరిశుద్ధంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. దీవించండి, కాపాడండి యేసయ్యా. యేసయ్యా, యువతి యువకులను దీవించండి, ఆశీర్వదించండి. వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, కాపాడండి. చదువుతున్న పిల్లలకి యేసయ్యా చదువు ఇవ్వండి. డబ్బు లేని వారికి డబ్బు ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయండి. అప్పు బాధలో ఉన్న వారికి సహాయం చేయండి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. దీవించండి, కాపాడండి. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మీ ప్రార్థన విన్నపములను కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమెన్.